దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు. ఒంటరి వాడి వెయ్యి మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఎంతయ్యా. లేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసికి కర్త నీవే గోపురం, విశ్వానికి కర్త నీ బాటలో నడుచు నాకెంతో ఇష్టము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. లేనయ్యా నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలా అంశాల మీద మనం భయపడకూడి అనే ప్రసంగాన్ని అనేక కోణాల నుండి దేవుడు మరి మాట్లాడుతూ వచ్చినాడు. ఈరోజు మనకున్నవి కోల్పోతామో ఏమో అన్న భయం, ఆ భయం అందరికి ఉంటుంది కదా. ఈ భయం దేవుడు ఇచ్చినాడు, దీవించినాడు, ఉన్నవి ఊడిపోతాయేమో, కోల్పోతామేమో. మరి ఈ భయం సాధారణంగా ఉంటుంది. ఇది యోబుకు ఉండేది. యోబుకు 10 మంది పిల్లలు, 10 మంది పిల్లల కొరకు ఆయన ప్రతిరోజు బలి అర్పణ చేసి ప్రార్థన చేసినాడంట. కానీ భయపడినాడంట, ఉన్నవి పోతాయేమో అని భయపడినాడంట. అలా పడిపోయి భయపడొచ్చా దేవుని బిడ్డలు? ఇచ్చింది ఎవరు? కాపాడేది ఎవరు? మరి ఎందుకు భయపడాలి? దేవుడు ఇచ్చినాడు. అందుకే ఆఖరిలో అంటాడు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. యోబు 3:25 అంటాడు, నేను దేనికి బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చినది, నాకు భీతి పుట్టించినదే నాకు సంభవించింది. చూడండి, అందుకే భయపడొద్దు.
భయపడితే నువ్వు భయపడింది నీ మీదకి వస్తుంది. ఇఫ్ యూ ఫియర్, ద ఫియర్ దట్ యూ ఫియర్డ్ విల్ కమ్ అప్ ఆన్ యూ. పోతుంది 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 అంటే పోతుంది, ఏం లేదు వస్తుంది వస్తుంది అంటే వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు భయపడొద్దు అన్నమాట. దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. యోబుకు కూడా ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. 10 మంది పిల్లలు, గొడ్లు, ఎడ్లు, ఒంటెలు, గొర్రెలు, యావదాస్తి, పనివాళ్ళు, ఇల్లు, వాకిళ్ళు, ఎంత భాగ్యం. ఇవన్నిటి చుట్టూ దేవుడు ఏం చేసినాడంట? ఏం వేసినాడు? కంచె కూడా వేసినాడంట. దేవుడు కంచె వేస్తే కంచెను పడగొట్టి ఎవరికన్నా రావడానికి వీలు ఉంటుందా? లేదు. ఎవరు అనుమతి కావాలి? దేవుని. ఆయన భయపడ్డాడు, అపవాదికి చోటు ఇచ్చినాడు. అందుకే అంటున్నాను, నేను భయపడినది నా మీదకి వచ్చిందని. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, డోంట్ ఫియర్, లివ్ బై ఫెయిత్. నువ్వు విశ్వాసం ద్వారా జీవించు. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడంట. హి లివ్స్ ఎవ్రీ మినిట్ బై ఫెయిత్, నాట్ బై ఫియరింగ్, బికాస్ ఫియర్ ఈజ్ ఎ నెగటివ్ ఫోర్స్. Faith is a positive force. Fear attracts negativity. Negativity attracts negativity. Positivity attracts positivity. దేవునికి స్తోత్రం. అవును, మీకు అన్నీ అర్థమవుతుంది. దేవుని వాక్యం ఎందుకు అర్థం కాదు? మీకు అన్నీ అర్థమవుతుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా మీరు కావాలంటే పుస్తకాలు రాస్తారు, కానీ దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి దేవుని శక్తి అడగాలి. దేవుని స్తోత్రం. నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న, నీ ధర్మశాస్త్రంలో ఉన్న కార్యాలు నేను గ్రహించడానికి నా కన్నులను నువ్వేం చేయాలి? తెరవాలి. నా మనోనేత్రములను నీవు వెలిగించాలి. కన్నులు తెరవాలి. చూస్తున్నామనే పేరు, కన్నులు ఉన్నాయనే పేరు, కానీ దేవుని వాక్యంలో ఉన్న మర్మములు, రహస్యములు, గోప్యమైన కార్యాలు, మరి నిగూఢమైన, సంక్షిప్తమైన, మరి మరుగైన మన్నాను మనం తెలుసుకోవాలంటే ఆల్వేస్ యూ ప్రే దట్ గాడ్ ఓపెన్స్ యువర్ ఐస్ and you will behold great things. నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. అదేంటంటే, దేవుని వాక్యము పఠించే వారికి వృద్ధులను మించిన జ్ఞానం ఇస్తాడంట, శత్రువులను మించిన జ్ఞానం ఇస్తాడంట, బోధకులను మించిన జ్ఞానం ఇస్తాడంట. హల్లెలూయా. 119వ కీర్తన 97 నుండి 100 వరకు చదువుతున్నాను. 119 Psalms. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే 3 categories ఆఫ్ పీపుల్: బోధకుల కంటే జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం, ఇంకా శత్రువులను మించిన జ్ఞానం. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. అయితే ఇక్కడ కోల్పోతాను ఏమో నన్న భయం, కానీ విశ్వాసి గ్రహించాలి, దేవుడు మనకిచ్చిన కార్యాలన్నిటికీ దేవుడు కంచె వేసి కాపాడగలడు. కనుక అనవసరంగా విశ్వాసులు భయపడే అవసరం లేదు. భర్త పోతాడా, భార్య చనిపోతుందా, పిల్లలు బయటికి పోయినారు, సురక్షితంగా వస్తారా, ఎంత అగత్యాయాలు జరుగుతుంది, నా బిడ్డ దారి తప్పుతాడా, నా ఆడపిల్లని ఎవరైనా మానభంగం చేస్తారా, పెళ్ళి చేసినాం ఖర్చు పెట్టి విడిపోతారా, పెళ్ళైనాక పిల్లలు అవుతారా, మాకు దేవుడు ఇల్లు ఇస్తాడా, మాకు ఆరోగ్యం ఇస్తాడా, మరి మా కుటుంబము కట్టబడుతుందా, విడిపోయింది కదా మళ్ళా తిరిగి మేము కలుసుకుంటామా, మరి శత్రువులు మాకేమైనా ముప్పు తెస్తారా, మంత్రతంత్ర శక్తుల ప్రభావం మా మీద ఉంటుందా, మరి చనిపోతానా, మరి ఇలాంటి భయాలు, వ్యాపారం పెట్టుకున్న దాంట్లో నష్టం వస్తుందా, మునిగిపోతానా, ఎవరైనా మోసం చేస్తారా, నా బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఎవరైనా కొల్లగొడతారా, మరి బయటికి వెళ్తున్నాను కోతులు కరుస్తాయా, కుక్క కరుస్తుందా, దొంగ వెంబడి పడతాడా, తల తిరిగి పడిపోతానా, అంటే ఇవన్నీ భయాలతో మనం బ్రతకలేం. అందుకే వాక్యంలో ఉన్నది, నీవు విశ్వాసం ద్వారా బ్రతకాలి. హఠాన్ మరణాలు మనం వింటాం, రోడ్డు ప్రమాదాలు వింటాం. అరే ఇప్పుడున్న మనిషి అప్పుడు లేడేంటి, ఇంత తొందరగా గుండెపోటు వచ్చి చనిపోయినాడు,
ఇవన్నీ భవిస్తాయి ఈ లోకంలో. దీస్ థింగ్స్ హ్యాపెన్. అని విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. ఇవన్నీ వస్తుందని భయంతో బ్రతకడు, విశ్వాసంతో బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. అడుగడుగున దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఏది వచ్చినా ఏది రాకున్నా, ఏమున్నా ఏవి పోయినా దేవుని యందు అచంచలమైన విశ్వాసంతో తన జీవితం ఈ దినాలు ఈ లోకంలో బ్రతకగలడు. దేవునికి స్తోత్రం. హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ మేక్స్ హిమ్ లివ్ విత్ పీస్. చూడండి, మరి సామెతల గ్రంథం 14 ఒక మాట ఉంది, 26-27. ప్రావర్బ్స్ 14:26 and 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించు. నీకు ధైర్యం ఎలాగొస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది అన్నమాట. దేవునిలో ఉన్న విశ్వాసం నీకు శక్తిని ఇస్తుంది. నువ్వు భయపడవు. భయపడని వాటిని దేవుడు నీ మీదకి రప్పించాడు. భయపడుతున్నావు కాబట్టి నువ్వు దేని భయపడినావు అదే నీ మీదకి వస్తుంది. నా సాక్ష్యం ఒకటి చిన్న చెప్తాను. అదేంటంటే, మీకు తెలుసు, చాలా చక్కని బిడ్డ నాకు పుట్టింది. తారా అని పెట్టుకున్నాం. సింథటిక్ డాల్ లాగా ఉండే పుట్టినప్పుడు. అయితే అక్కడ పుట్టినప్పుడు ఆ నర్సులందరూ ఆ ఫ్లోర్లో అందరూ చెప్పేది ఏంటి బొమ్మలాగా ఉందని. కానీ నాకు ఒక భయం ఉండేది, ఈ బొమ్మను నేను కోల్పోతాను, ఈ బొమ్మను ఎవరైనా ఎత్తుకుపోతారు. నేను బ్యాంకులో పనిచేస్తే కూడా నాకు నెమ్మది లేకపోతుంది. ఇంత అందమైన పిల్లను ఆ పని మనిషి చేతికి ఇచ్చి రావడం నాకు అస్సలు ఇష్టం లేకపోతుంది. అరే ఉద్యోగం అన్నా ఊడిపోయి కానీ ఐ వాంట్ మై చైల్డ్. అంటే అప్పుడు దేవునిలో లేను నేను. ఐ వాజ్ ఓన్లీ నామినల్ క్రిస్టియన్. ఇంత డెప్త్గా వెళ్ళలేదు కదా, నాకు తెలియదు. అయితే ప్రతిసారి నేను బ్యాంకుకు పోయినప్పుడు భయం ఉండేది నాకు, ఐ విల్ లూజ్ దిస్ చైల్డ్. ఎవరైనా సర్కస్ వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారేమో, ఎందుకంటే చాలా అందంగా ఉంది, చాలా యాక్టివ్ ఉంది, 4 భాషలు మాట్లాడేది 4 సంవత్సరాల లోపల. వెరీ చలాకీగా ఉండేదన్నమాట. అయితే మేము తారా అని పెట్టుకున్న ముద్దు పేరు. తారా అంటే ఏంటి? నక్షత్రం. మా ఇంట్లో నక్షత్రం పుట్టింది అనుకున్నాం. అయితే మరి ప్రతిరోజు నాకు భయం వేధించేదాను. ఏదైనా జబ్బు వస్తుంది, చనిపోతుంది, లేకుంటే ఎవరైనా వస్తారు. అమ్మ పడక మీద ఉండి చూడాలన్నమాట. అప్పుడు ఆమె అలాగ గంతులు వేసుకుంటా చాలా అందంగా అటు ఇటు తిరుగుతుండే. పని మనిషి చేతులు ఏమవుతుందో తెలియదు, ఎవరు లేరు. మరి నేను ఏది భయపడినాను అదే వచ్చింది నా మీదికి. ఎప్పుడు అనుకునేదాన్ని పోతుంది పోతుంది పోతుందని. నిజంగానే పోయాను. అంటే అప్పుడు నేను పాఠం నేర్చుకున్నాను. మనకు దేవుడు ఇచ్చినవి ఉన్నందుకు ప్రతిరోజు ఏం చేయాలి? స్తుతించాలి. కానీ పోతుంది, కోల్పోతుంది, భయం అవసరం లేదు. ఎందుకంటే భయపడిన వల్ల మనిషికి ఏమొస్తుందట? ఊరి వస్తుందట. నువ్వు భయపడిందే నీకు సంభవిస్తుంది. మరి ఎందుకు భయపడాలి? మనం ఇచ్చిన వాటి కొరకు దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాలి కదా. వై షుడ్ యూ ఫియర్? 27వ కీర్తన దావీదు ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు రక్షణకర్త, నేనెవరికి భయపడదు. ఇంకొక నరులు నాకేమి చేయగలుగుతారు? అంటే దేవుడు కాపాడే దేవుడు అనే సంగతి మనం మర్చిపోతాం. దెర్ ఆర్ సో మెనీ అట్రిబ్యూట్స్ టు గాడ్. వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఈజ్ ప్రొటెక్షన్. దేవుని స్వభావాల్లో అనేకమైన స్వభావాలు, దాంట్లో ఒకటి కాపుదల. మానవాతీతమైన కాపుదల నీ కుటుంబానికి ఉంటుంది. దేవుని స్తోత్రం. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కంచె వేయలేవు, కానీ దేవుడు కంచె వేస్తాడు. నీకు వేస్తాడు, నీకు కలిగిన వాటన్నిటికీ వేస్తాడు. పిల్లలను కాపాడగలడు, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడగలడు. కీడు రాకుండా కాపాడగలడు, అపాయం రాకుండా కాపాడదు. కొన్ని కీర్తనలు ఉన్నాయి కదా, ఎంత అద్భుతం అనిపిస్తుంది. మీకు అనుమానం వచ్చినప్పుడల్లా, మీకు భయం వచ్చినప్పుడల్లా చదివే కీర్తనలు 23వ కీర్తన, 46వ కీర్తన, 56వ కీర్తన, 91వ కీర్తన, 121వ కీర్తన. హల్లెలూయా. అయితే ఇలాగూ కీర్తనలు ఉంది, నువ్వు చదవాలా. కీర్తన చదివినప్పుడు నీకు శక్తి వస్తుంది. నీకున్న భయము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా సాతాన్ని ఎదిరించి పారద్రోలాలి. అందుకే మరి సాతాను ఇలాంటి తలంపులు నీకు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు భయపడకూడదు. బయటికి వెళ్తున్నావు, చిన్న ప్రేయర్ చేసి వెళ్ళాలి. ఇంటికి వచ్చినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అనాలి. పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు తల మీద చేతులు వచ్చి చిన్న ప్రార్థన చేయాలి. దట్ ప్రేయర్, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఇట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ.
అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం దీర్ఘంగా ప్రార్థన చేసి ఉన్న వాగ్దానాలన్నీ వల్లిస్తే కానీ దేవుడు వినడాన్ని. దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి కదలిక గమనిస్తాడు. దేవుని స్తోత్రం. నీ మదిలో మెదిలి ప్రతిదీ గమనిస్తాడు. నీకు అంత ర్యాపోర్ట్ ఉండాలి దేవునితో. అంటే నీకు అంత పెనవేసుకున్న బంధం ఉంటే, చూడండి, ఒక వ్యక్తిని నువ్వు చాలా ప్రేమిస్తే కనుసైగ చేసినా అర్థమైపోతుంది వాడు. నీకు తెలియని ఒక వ్యక్తికి గంట సేపు మాట్లాడినా నువ్వెవరో ఆయనకు అర్థం కాదు కదా. అంటే అలాగూ ఇంటిమసీ విత్ గాడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. ఇట్ నీడ్ నాట్ బి వెరీ లెంతీ, వెరీ బోల్డ్ ప్రేయర్స్ కాకుండా నీ అంతరంగంలో ఉన్నవన్నీ కూడా దేవుడు మరి గమనిస్తూ ఉంటాడు. అందుకే బయటికి వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన. మా కాలనీలో కోతులు ఎక్కువ ఉన్నాయి, కుక్కలు కూడా అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అది నాకు వాకింగ్ చేయాలంటే పెద్ద ఇబ్బంది ఇది. కానీ నేను చిన్న ప్రేయర్ చేస్తాను. కోతిని కలుసుకున్న ప్రైజ్లాడమ్మా అనాలన్నాను నన్ను గర్వద్దు. అయితే మరి నా విశ్వాసమే నన్ను కాపాడుతుంది. వెళ్ళిపోతా నేను ధైర్యంగా. దేవుడైతే ఇంతవరకు అయితే కాపాడినాడు, దేవునికి స్తోత్రం. అంటే దొంగల భయము, ఇవంటి భయాలన్నీ మనల్ని ఆవరించినప్పుడు కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి విడిపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించాడు. 34:6 ఉంది. అలాగూ మనం ప్రార్థన చేయాలి, దేవుడు తప్పకుండా కాపాడుతాడు. మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఒక తల్లిగా నాకు మానవ సహజం కదా మన పిల్లలు ఎట్లున్నారని, కానీ ఐ విల్ స్టాప్ ఇట్ అన్న. లేకపోతే ఐరన్ కర్టన్ అలాంటి భయాలు. అవును, నాకు మరి చక్కని పిల్లలు, పిల్లలు వాళ్ళు ఎక్కడున్నారు? దూరంలో, ఒకరు లండన్లో ఉన్నారు, ఒక స్టేట్స్లో ఉన్నారు, మరి ఒకరు ఇంకా దూరం. అంటే ఇలాంటి పరిస్థితిలో నేను భయపడుతూ కుమిలిపోవాలన్నా, ధైర్యంగా దేవుని సేవ చేస్తూ వెళ్ళిపోవాలన్నా? ఒకవేళ భయపడి ఇంట్లో ఉంటే 40 రోజుల కూడికి అవుతుందా? నా పిల్లలు అంటే అవుతుందా? కాదు. నా భారం అంతా ఎవరి మీద వేయాలా? దేవుని మీద. నేను ఆయన పని చేయాలా? ఆయన కలిగిన వాటిని అన్నిటిని ఏం చేస్తాడు? కంచె వేసి కాపాడగలడు అనే విశ్వాసం. హల్లెలూయా. నేను భయపడి సాధించేది ఏం లేదు, భయపడి పోగొట్టుకున్నాను చక్కని బిడ్డను. అందుకే పాఠం నేర్చుకున్నాను. భయపడి నేను సాధించేది ఏం లేదు, ఉన్నవి కూడా ఏమైపోతుంది? ఓడిపోతుంది. కానీ విశ్వాసంతో నేను దేవుని ప్రార్థించినప్పుడు ఆయన నన్ను కాపాడగలడు, నాకున్న సమస్తము కాపాడగలడు. యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, నాకు నా ఇంటి వస్తువులు నేను లెక్క చూసినప్పుడు అన్నీ భద్రంగా ఉన్నాయి అంటాడు. కొన్నిసార్లు ఇంటి వస్తువులు పోతూ ఉంటాయి, నీకు పెద్ద టెన్షన్ అనమాట. బట్టలు ఆరేసి వచ్చినావు, ఇంటికి పోయేలోగా మరి కనబడడం లేదు. అంటే ఇలాంటివి చిన్న చిన్న భయాలని డిస్టర్బ్స్ యువర్ మైండ్ లైక్ ఎనీథింగ్. కాబట్టి ప్రార్థన అనేది ఒక పెద్ద కంచె. ఇట్స్ అ ఫెన్స్ రౌండ్ యూ అండ్ యువర్ బిలాంగింగ్స్. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇది 2వ రాజుల గ్రంథంలో ఉంది, 6వ అధ్యాయము. మీరు చక్కగా వరుస చదవండి. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఉంటాడు. ఎలీషా ప్రవక్తను దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతాడు. మరి శత్రురాజు వస్తున్నాడు సైన్యంతో, గుర్రములు, రథములు, మరి ఇవన్నీ ఆయన చుట్టే ఉన్నాయి. వచ్చి పడతారు, ఇప్పుడు ఆయనను పట్టుకొని వెళ్ళిపోతారు అని ఆ సేవకుడు, నా ఏలినవాడా, మరి మనం ఏమి చేయుదాము, ఏం చేయాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? ఇంత భయకంపితమైన వాతావరణంలో మనం ఉన్నాం. శత్రువులు మనల్ని చంపుతారు, మనల్ని లేకుంటే బంధకాల్లో తీసుకొని వెళ్ళిపోతారు, మరి కలిగినవన్నీ నష్టపోతాము. ఏం చేయాలి ఈ పరిస్థితిలో అని ఆ దాసుడు వచ్చి మొరపెట్టుకుంటాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక మంచి మాట అంటాడు. 16వ వచనం చూడండి. అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఏంటి, వీళ్ళిద్దరే ఉన్నారు అసలు. ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆ దాసుడు ఉన్నాడు. మన పక్షమున ఉన్నవారు ఆ శత్రువులను కూడా మించిన సంఖ్యలో ఉన్నారని చెప్తాడు అన్నమాట. పాజిటివ్ స్టేట్మెంట్. అప్పుడు ఒక మాట ప్రార్థన చేస్తాడు. అంటే సిరియా రాజు ఇస్రాయేలు రాజు మీద
దండెత్తి వెళ్ళి అతన్ని బంధించి కొల్లగొట్టి జనాలను సామగ్రి అంతా కూడా దోచుకోవాలని ప్రయత్నాలు వేస్తున్నాడు అన్నమాట. కానీ ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది. మీరు అధ్యాయం చదివితే మీకు 8 నుండి కింది భాగం వరకు చదవండి. ఎవ్రీ టైమ్ హీ ఈజ్ అటెంప్టింగ్, ఎవ్రీ టైమ్ హీస్ ఫెయిలింగ్. ఏంటి రహస్యం? ఎవరు ఇశ్రాయేల్ రాజులు చెప్తున్నారు నా పన్నాగాలన్నీ, నేను ఆ రాజును బంధించాలి, ఆ రాజ్యాన్ని నేను మరి సంపాదించుకోవాలని దోచుకోవాలని అనుకుంటే నా ప్రయత్నాలన్నీ ఎవరు తెలియజేస్తున్నారు? ఇశ్రాయేల్ రాజు. కానీ సిరియా రాజు అనుకుంటాడు అన్నమాట. ఎవరు చెప్తున్నారు? అసలు ఎలీషా ప్రవక్తకు దేవుడు బయలుపరుస్తున్న కొలది ఇశ్రాయేలు రాజుకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అలాగూ ఇశ్రాయేలు రాజు సిరియా రాజు యొక్క ప్రయత్నాలన్నిటినీ విఫలం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తర్వాత తెలిసింది సిరియా రాజు ఏంటంటే, నా ప్రయత్నాలన్నీ విఫలమవడానికి కారణము ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరేంటి? ఎలీషా. ఎలీషా అనే దైవజనుడు, ప్రవక్త. ఇతన్ని బంధిస్తే చాలు, నేను తప్పకుండా ఇశ్రాయేలు రాజును మరి ఓడిస్తానని ఆశిస్తున్నాడు, అలాగనుకున్నాడు. అందుకే ఎలీషా ఎక్కడున్నాడో వెతికి రమ్మన్నాడు. ఎలీషా ఉన్న చోటు తెలుసుకున్నాడు. ఎలీషా ప్రవక్త మీద దాడి చేయడానికి సైన్యంతో వస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఈ దాసుడు, ఎలీషా దగ్గరున్న సేవకుడు అది గమనించి, నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు వీళ్ళందరూ మన మీదకి వచ్చినారు, తప్పకుండా మనల్ని చంపేస్తారు, ఏం చేద్దాం అన్నప్పుడు ఎలీషాకు ఎంత శక్తి, ప్రవక్తకు ఎంత విశ్వాసం. ఏమని ప్రార్థన చేస్తాడంటే, శత్రువులను తరుమని ప్రార్థన చేయలే, ఈ దాసుని కన్నులు తెరువమని ప్రార్థన చేసినాడు. అయితే ఆ ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రాణిమాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. అంటే దేవుడు ఆ దాసుని కన్నులు తెరవగానే ఎంత సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంది ఈ దైవజనునికి అని గుర్తుపట్టినాడు. అప్పుడు కళ్ళు తెరవబడగానే ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, అంటే సమీపొస్తూ ఉన్నారనమాట, దే ఆర్ గెలపింగ్ ఆన్ ద హార్సెస్ అండ్ కమింగ్ టువర్డ్స్ దెమ్. అప్పుడు దాసుని కళ్ళు తెరవమని ప్రార్థన చేసినాడు. తర్వాత ఇంకో ప్రార్థన ఏం చేసినాడంటే, ఈ వచ్చే శత్రువులకు అంధత్వం కలగజేయమని ప్రార్థన చేస్తాడు. వారి కండ్లు మూయబడాలని కూడా ప్రార్థన చేస్తాడు. అంటే ఎలీషా ప్రవక్త చేసిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. దాసుని కళ్ళు తెరవమంటే కళ్ళు తెరిచినాడు, ఈ శత్రువుల కళ్ళు మూయమంటే కళ్ళు మూసినాడు. మరి ఒక చోట ఇలా తీసుకొని వెళ్తాడు, అక్కడ వీళ్ళ కళ్ళు తెరవమంటే అక్కడ కళ్ళు తెరుస్తాడు. అంటే తన దాసులు ప్రార్థన దేవుడు వింటాడు కదా. మరి ఇక్కడ ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలో మొత్తాను. ఈ ప్రార్థన నాకు చాలా కార్యాల్లో పనికొస్తుంది. నేను కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తాను, దేవా మరి వాళ్ళ కళ్ళకి ఇది కనబడకుండా చేయి, ఎందుకంటే కొన్ని కార్యాలు చిక్కుముళ్ళు ఉంటాయి, లెట్ దెమ్ నాట్ సీ దిస్ అని అంటే నిజంగానే అలాగే జరుగుతుంది. అయితే అంధత్వంలో మొత్తాలి, కళ్ళు తెరుచుకొని వాడు వస్తే ఎలీషా ప్రవక్తను గుర్తుపడతాడు, చంపివేస్తారు. మరి కళ్ళు కనబడుకుంటే వీళ్ళు తప్పించుకుంటారు, దాటి వెళ్ళిపోతారు. వీడేమో దేవుని కాపుదలు ఎలాగుండాలనో వారి కళ్ళు తెరవమన్నాడు, ఇక్కడ వీళ్ళని అంధత్వంలో మొత్తం అన్నాడు. వాళ్ళు మరి ఎలీషా వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు చూడండి, 19వ వచనం, ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి, వెతుకువాడెవరు, మీరు ఎవరి కొరకు వెతుకుతున్నారో నేను వారి దగ్గర తీసుకుపోతా అంటున్నాడు. ఎవరది? ఎలీషా. అంటే జ్ఞానం. అయితే వాళ్లను షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరచాడు. ప్రార్థనా శక్తి ఇది. కళ్ళున్నోనికేమో కళ్ళు మూయబడుగా అంటే మూసుకున్నాడు, మూసుకున్నోనికి తెరువమనగానే తెరిచినాడు. మళ్ళీ శత్రువుల కండ్లు అంధత్వంలో మొత్తమంటే మొత్తినాడు.
మళ్ళీ వీళ్ళని షోమ్రోను తీసుకుపోయి వీళ్ళ కళ్ళను తెరవమంటే మళ్ళీ దేవుడు తెరిచినాడు. వారి కండ్లను తెరవజేసాను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరు. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, అంటే ఇశ్రాయేలు రాజు దగ్గరికి తీసుకుపోయినాడు ఈ శత్రువులను. ఇశ్రాయేలు రాజు వీరి శత్రువులను చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అంటే ఇశ్రాయేలు రాజు మరి శక్తిగల రాజు కదా, మరి శత్రువులను చూడగానే కొట్టి చంపాలని అనుకుంటారు కదా. ఎలీషాను అడుగుతున్నాడు అన్నమాట, కొట్టేయాలనా అని అడిగినప్పుడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వెంటి చేతను నీవు చెరపట్టిన వారిని నన్ను కొట్టుదువా? ప్రవక్త అంటున్నాడు కొట్టొద్దు అంటున్నాడు, శత్రువుకు కీడు చేయొద్దు అంటున్నాడు, మేలు చేత కీడును జయించాలని కింది భాగంలో ఉన్నది. నువ్వు కొట్టకూడదు అంటున్నాడు. కొట్టకుండా పైగా ఏం చేయమంటున్నాడు తెలుసా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. వచ్చిన దారికి వారు తిరిగి వెళ్ళిపోతారు, మనకే కీడు చేయరు. ప్రవక్త ప్రవచించినట్టే అవుతుంది కదా. నువ్వు వాళ్లకు భోజనం పెట్టు, మరి వాళ్ళు తినాలి, ఇక్కడ త్రాగాలి, తిరిగి వాళ్ళు క్షేమంగా వారి యజమాని ఎవరైతే పంపించినారో సిరియా రాజుకు దగ్గరకు తిరిగి వెళ్ళిపోతారు. క్రొత్త నిబంధనలో కూడా ఉంది కదా, నీ శత్రువు ఆకలి కొంటే భోజనము పెట్టు, దాహం కొంటే దప్పిక తీర్చు, అలాగు చేయటం వలన వాని తల మీద నీవు నిప్పులు కుప్పలుగా పోయేదు. అయితే అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, ఎవరి కొరకు విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరుస్తున్నాడు? మనం ఎప్పుడైనా చేసినాం ఈ పని? మనము బంధువులు వస్తున్నారో బలగాలు వస్తారో ఇక పిండి వంటలు తట్టడి గంపలు చేస్తాం. ఎవరి కొరకు చేస్తాం? ఎప్పుడైనా శత్రువుల కొరకు చేసినారా మీరు? ఎందుకు చేస్తాం? మన కీడుకొని వారి కొరకు మనం ఎందుకు మరి ఇంత ఆతిథ్యం ఇస్తాం? కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. విస్తారమైన భోజన పదార్థాలు ఈ రాజు ఇశ్రాయేలు రాజు సిద్ధపరిచి వారికి అన్నపానములు దయచేసి వారంతా తిని త్రాగి రాజు సెలవు నుండి తమ యజమాని యొద్దకు పోయిరి. ఒక మంచి కార్యం, ఫేసింగ్ ద ఈవిల్ విత్ గుడ్నెస్, మేలు చేత కీడును జయించినారు. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పటి నుండి మరి వీళ్ళు కీడు చేయాలి అనే తలంపు కూడా దేవుడు తొలగించినాడు. అంటే శత్రువులకు సాధారణంగా మనం భయపడుతూ ఉంటాము, ఎవరో కీడు చేస్తారని, మరి మనకున్నవి దోచుకుంటారని, మనం కోల్పోతామని. పోతుంది, అన్నీ పోతాయి. కొందరైతే వృద్ధాప్యం గురించి చాలా భయపడతారు. నాకు అలాంటి వృద్ధాప్యం రాకూడదు, నేను సొంతగా నా పనులు చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడదు, నన్ను హోమ్ ఫర్ ది ఏజ్ పంపొద్దు, మరి నేను ఒకరికి భారంగా ఉండదు. ఇవన్నీ చేసే ప్రార్థనలే కదా. ఇప్పుడు 60 పైబడిన వాళ్ళని అడగండి, ఇదే ప్రార్థనలు ఉంటాయి. అలా వాళ్ళకు ఆత్మలను రక్షించి ప్రభువా నన్ను సేవలో వాడుకో తండ్రి, ముసలిత ముందు కూడా నేను సారం కలిగి పచ్చగా ఉండాలి, నేను చావను, నేను సజీవుడై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను, దైవ కార్యాలు చేస్తాను అనే ప్రార్థన కాదు. ఎందుకట్లా చూస్తున్నారు మీరు? ఇదే ప్రార్థన కదా. నా ప్రాణం పోతున్నప్పుడు గుట్టిక నీళ్లు నా నోట్లో పోసేవాళ్ళు నాకు కావాలి, నా పిల్లలు నా చుట్టూ ఉండాలి, నా బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. ఇదే ప్రార్థనలు. కానీ ఒక డేర్ ప్రార్థన, ఒక ధైర్యంగా ఉన్న ప్రార్థన ఉందా మీకు? కాలం సమీపిస్తుంది, నీ అంతం తొందరలోనే ఉందంటే కూడా నువ్వు ప్రార్థన ఎలా చేయాలి? శక్తివంతమైన ప్రార్థనలు చేయాలి. అవును ప్రభా, నా శత్రువులకు కూడా నేను సువార్త అందించాలి, నేను ఇంకా పని చేయాలి. నేను చేస్తాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికినాడు కదా. పోనీ 20 తీసే, నాకు 100 నీకు పని చేస్తాను. నేను 20 వద్దులే, ఆ కొసరొద్దు, కొసరు నాకు వద్దు, 100 సంవత్సరాలు. మళ్ళీ ఒకలాంటి భయం. నేను కూడా మానవురాలు కదా, అమ్మో 100 సంవత్సరాలు అంటే నా పరిస్థితి ఎట్టుంటుందో అట్లా భయపడొద్దు. నేను ఐ బైండ్ ద ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. 118-17 వచ్చి అందరు కలిసి అవుదాం. ఇది నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా.
మనకున్నవి కోల్పోతామో ఏమో అని భయము అవసరం లేదు. మరి మన పక్షమందు ఉండువాడు వారికంటే అధికుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పక్షము ఎవరున్నారు? భయపడకుడి, మన పక్షమందు ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఆ దర్శనం చూపెడతాడు కదా, దాసుని కన్నులు తెరిచినప్పుడు ఓ ఎంత ప్రొటెక్షన్, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంది. మనం వారికంటే అధికంగా ఉన్నారు మనల్ని కాపాడేవారు. ఎవరండి విశ్వాసిని కాపాడేవారు? నేను అడుగుతున్నాను, చెప్పండి. రక్షణ పొందిన ఒక దేవుని బిడ్డను అనునిత్యం కాపాడేది ఎవరు? గాడ్స్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై ఏంజల్స్. 91వ కీర్తన 10 నుండి 14 వచనాలు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైగా నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నిన్ను కాపాడుతాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించి. అంటే కోల్పోతాం 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 అనే భయం ఉండకూడదు. ధైర్యంగా దేవుని కృపాసనం మీదకి వచ్చి ప్రార్థించాలి. భూములు కొంటారు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని ఎన్ని బోర్డులు పెట్టినా శత్రువు వస్తాడు, దాన్ని ఆ కంచె తీసి పారేస్తాడు. వాడు వేసిన తాళం మీద ఇంకో తాళం వేసేస్తాడు, ఇది నాది అని వాడు అంటాడు. అప్పుడు ఏం చేస్తాము? ప్రార్థన చేయాలి. మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికుడు. దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాది. అటువంటి సమయంలో మీరు ట్రై ప్రేయర్, ప్రార్థన చేయండి, ఉపవసించండి. ఈరోజు చూస్తున్న ఈ శత్రువును మరెన్నడూ నీవు చూడవు. చూడండి, అక్కడ ఆ గ్రంథంలో మన ఏం రాస్తుంది? వాళ్ళు సిరియన్లంట ఇశ్రాయేలు మీదకి దండెత్తి రావడం మానుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు అయినా నేను బాధిస్తున్నాడా? కొందరికి దొంగల భయం ఉంటుంది. వేసిన తాళాలే పట్టుకొని తాళాల మీద వేలాడతారు, వేసినా లేదా. ఇది గుడికి వచ్చి కూడా నెమ్మదిగా కూర్చోరు. అంటే నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు నీకు కలిగిన వాటిని అన్నిటినీ కాపాడగలడు. మరి ఈరోజు పాడిన పాటలో ఒక వచనం ఉంది కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. ఒక భక్తుడు అన్నీ కోల్పోయినాడు, అన్నీ పొందుకున్నాడు. పేరేంటి? అయ్యో, ఎప్పుడు అదే పేరా? ఇంకెవ్వరు లేరా? యోబు పోగొట్టుకున్నవన్నీ రెండంతలు తిరిగి పొందుకున్నాడంట. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరొక భక్తుడు పోగొట్టుకున్నాడు, పొందుకున్నాడు. దావీదు. ఎక్కడుంది మాట? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. ఎన్ని కోల్పోయినాడంటే పాపం, సామాన్లు, సరుకులు, యుద్ధాయుధములు కలిగినవన్నీ కోల్పోయాడు. పైగా తన భార్యలు కోల్పోయినాడు, పిల్లలు కూడా కోల్పోయాడు. 30వ అధ్యాయంలో ఉంది అది. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణం వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులు కుమార్తెలు చెరలోనికి ఉనిపబట్టు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చి. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడాను. ఉన్నాయని పోతే దుఃఖం రాకుండా సంతోషం వస్తుందా? అరే, అన్ని పోయిన వస్తు సామాగ్రి అంతా పోయింది, మళ్ళీ కొనుక్కోవచ్చు. భార్య బిడ్డలు పోతే అన్నీ కోల్పోయినాడు దావీదు, సమస్తము కోల్పోయినాడు. దావీదు మిక్కిలి దుఃఖపడాను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఇక అన్నీ పోయినాయి, ఉన్న ప్రాణం కూడా పోయేటట్టున్నది. ఇప్పుడు చంపేటట్టున్నారు శత్రువులు. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బట్టి, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోను. లేదు, ధైర్యం తెచ్చుకున్నాడు, పొందుకున్నాడు. ధైర్యము మనం పొందుకోవాలి కదా దేవుని దగ్గర నుండి. ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ప్రార్థనలో, విజ్ఞాపనలో, ఉపవాసంలో, ధ్యానంలో నువ్వు తెచ్చుకుంటావు అన్నమాట ధైర్యం.
పోయేనే 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 అని ఏడుస్తే రాదు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నీకు పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్న ధనము దేవుడు నీకు ఇస్తాడు తిరిగి. దావీదు సమస్తం పోగొట్టుకుని సమస్తం సంపాదించుకున్నాడు. తిరిగి మీరు చదివితే సమస్తం సంపాదించుకున్నాడు. నీకు పోయిన ధైర్యము తిరిగి వస్తుంది, పోయిన వస్తు సామాగ్రి తిరిగి ఇస్తాడు, ఆస్తిపాస్తులు నీకు ఇస్తాడు, బంధుబలను ఇస్తాడు, పోగొట్టుకున్న మనుషులను తిరిగి ఇస్తాడు. హీ కెన్ రిగెయిన్. ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. హీ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ లాస్ట్. అందుకే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ఏ విధంగా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, అలాగూ మనం ధైర్యం తెచ్చుకోవాలి. పోయినవి తిరిగి ఇస్తాడు అంతే. ఆరోగ్యం పోయిందా? అరే యవన పాలనలో ఇలాగుండినాను, ఇప్పుడు ఇలా ప్రే. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కృతదగుచినట్టు వేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఫియర్ అంతే. వృద్ధాప్యం గురించి నువ్వు భయపడే అవసరం లేదు. వృద్ధాప్యం నిన్ను చూసి భయపడాలి. దేవుని స్తోత్రం. మా ఈ తల్లి చూడు, ఏంటిది వయస్సుకు మించిన, శక్తికి మించిన ప్రయాణం చేస్తుంది. ఏంటి ఆ వృద్ధాప్యం వరిగిపోవాలి నేను చూస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యు డిరైవ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఫ్రమ్ గాడ్ ది ఆల్మైటీ. నీకు కీడు చేస్తారని, అపాయం వస్తుందని, శత్రువులు పడతారని, మంత్రం అని, తంత్రం అని, ఇదే భయం విశ్వాసులకు. విశ్వాస అనే పేరు వారికి సరిపోదు. దే హ్యావ్ టు బి వెరీ పవర్ఫుల్ ఇన్ దేర్ థింకింగ్. దే షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ దేర్ బిలీఫ్. నువ్వు గట్టిగా నమ్మాలి ప్రభు. నీకే కీడు రాదు. నీకు కీడు రావాలంటే, యోబుకు కీడు వచ్చిందంటే దేవుని అనుమతి ఉంది అక్కడ. దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాదు. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఉన్నవన్నీ కోల్పోతానన్న భయంతో బ్రతకకూడదు. భయపడవద్దు. ఆనాడు ఎలీషా ప్రవక్త దాసునితో అంటున్నాడు, నువ్వు భయపడే అవసరం లేదు. మన పక్షమందు ఉన్నవారు వారి కంటే అధికంగా ఉన్నారు. అంత గొప్ప మాట. దేవుణ్ణి పక్షమందు ఉన్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుంది. దేవుని ప్రసన్నత నీకు తోడున్నది. తండ్రి అయిన దేవుని ప్రేమ నీకు తోడున్నది. యేసు ప్రభు యొక్క కృప నీకు ఎల్లప్పుడూ తోడున్నది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నీకు ఎప్పుడు తోడుంది. గొప్ప సాక్షి సమూహం మేఘం వలె నిన్ను ఆవరించి తోడుగా ఉన్నది. ఇంకా నువ్వు దేనికి భయపడతావు?
నిన్ను కాపాడగలడు, నీకున్నవన్నీ కాపాడగలడు. పోతుందేమో అనే భయము బంధిస్తున్నాను యేసు నామములో. కలిగి ఉన్నవన్నీ కాపాడగలడని ధైర్యము మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. యోబు భక్తుడు అన్నీ కలిగి ఉండి భయపడినాడు. నేను దేనికి భయపడినానో అదే నా మీదకి వచ్చిందన్నాడు. కాబట్టి భయం చేత కాదు, విశ్వాసం చేత అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి, విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూడడానికి కృప దయచేయమని ప్రభువును వర్ణాతీతమైన మానవాతీతమైన కాపుదల ప్రతి బిడ్డకు దయచేయగలవని, ప్రతి కీడు నుండి విడిపించగలవని, పాదమునకు కూడా రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారని ఎంత అద్భుతమైన వాగ్దానాలు మా కొరకు సిద్ధపరిచినాం. అలాంటి వెలుగుమయమైన తలంపులు మాకందరికి దయచేయమని, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుందన్నావు, మా విశ్వాసమే మమ్మల్ని భద్రపరుస్తుంది కనుక విశ్వాసంతో అడుగులు వేయడానికి మాకు సహాయం దయచేయమని, చీకటి చింతలన్నీ కూడా బంధిస్తున్నాను యేసు నామములో. విశ్వాసంతో ఈ లోకాన్ని జయించే విజయము మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తని అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెను
కొరకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ